ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మీ యొక్క రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. మనకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మేషరాశిలో అంటే కుజుడు వృషభ రాశిలో, మిథున రాశిలో రవి, అదేవిధంగా గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహంలో కేతువు. మరి యొక్క పొజిషన్ల బట్టి మనం ఆలోచించినట్లయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. అయితే మనకి ధనుస్సు, మకర, కుంభరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఈ వారం ఉంటుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. రాశిలోనే గురు శుక్రుల్లో, లాభంలో కుజుడు ఉన్నాడు. మరి చంద్రుడి విషయానికి వచ్చినట్లయితే షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారి మధ్యలో కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వారాంతం కొన్ని ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజగ్రహ ప్రభావం వలన స్థిరాస్తిపరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. లగ్నంలో గురు శుక్రుల వలన రాశిలో శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు జాగ్రత్త పడండి, బాగా కష్టపడండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి పర్వాలేదు. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి కాస్త అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి కాస్త అనుకూలంగా ఉంది. అలాగే షేర్స్, అలాగే ఐటీ రంగం వారికి పర్వాలేదు. వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలు మీకు వార ప్రారంభం నుండే గురువారం లోపల ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి గతం కంటే అనుకూలంగా ఉండడమే కాకుండా ముఖ్యులను కలుసుకునే అవకాశాలు, మీ అభిప్రాయాలు తెలియజేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంచేత ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 1, 4 ఎక్కువగా వాడుతూ ఉండండి. రంగుల్లో తెలుపు రంగు వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి సూర్య ఆరాధన చెయ్యండి. ఆదిత్య హృదయం పఠించండి. గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి దగ్గరలో ప్రవహించే నదిలో వేసి చేపలకు ఆహారంగా వేసి సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. అత్యద్భుతంగా ఉంటుంది.